ఇందిరమ్మ టవర్లలో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. 28 నుంచి ఈ నెల 31 వరకు జరిగే డ్రా ప్రక్రియను కేంద్రాల వద్ద స్క్రీన్లతో పాటు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చునని గౌతమ్ చెప్పారు. ఇల్లు రాని వారు నిరాశపడవద్దని, తదుపరి విడతల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని హౌసింగ్ బోర్డు వీసీ తెలిపారు. ఫ్లాట్ల కేటాయింపులో సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం ఉండదని, దళారుల మాటలు, వదంతులు నమ్మవద్దని గౌతమ్ కోరారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కేటాయింపు లాటరీ పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రా ఉంటుందని చెప్పారు. లాటరీ ప్రక్రియను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. స్థలాభావం, భద్రతా ఏర్పాట్ల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరినీ అనుమతించలేమన్నారు. కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ టవర్ల ఇండ్ల కేటాయింపు ప్రక్రియలో సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశమే ఉండదని, పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు ప్రక్రియ ఉంటుందని గౌతమ్ తెలిపారు. ఇండ్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దని కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లాటరీలో తమ పేరు రాకపోతే నిరాశపడొద్దని, తదుపరి విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు నిర్మిస్తామని, ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు మాత్రమే చేపట్టినట్లు గౌతమ్ వివరించారు. అనర్హులైన దరఖాస్తుదారులు కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎల్ఐజీ హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇండ్ల కేటాయింపు లాటరీ తీసే ప్రాంతాల్ని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. 28న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం గండిమైసమ్మ ఫంక్షన్ హాల్లో, కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్, రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లిలోని లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్, నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లోని వెట్స్ గార్డెన్ లో లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్ తెలిపారు. ఈ నెల 29న ఖైరతాబాద్ కు సంబంధించిన లాటరీని ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లో, కూకట్పల్లి నియోజకవర్గం వారికి కేపీహెచ్బీ కమ్యూనిటీ హాల్లో, అంబర్పేట నియోజకవర్గం లాటరీని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్, బహదూర్పురా నియోజకవర్గంలోని ఎస్డీఆర్ పెరల్ ప్యాలెస్ లో నిర్వహిస్తారన్నారు. ఈ నెల 30న శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గం ప్రాజెక్టు లాటరీని గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్ర ప్రాంగణంలో, మలక్పేట నియోజకవర్గానికి చెందిన లాటరీని చంపాపేటలోని సాదియా ఫంక్షన్ హాల్లో, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం లాటరీని బండ్లగూడ రాజీవ్ స్వగృహ కమ్యూనిటీ హాల్లో, మేడ్చల్ నియోజకవర్గం లాటరీని పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తారని హౌసింగ్ బోర్డు వీసీ తెలిపారు. ఈ నెల 31న మల్కాజ్గిరి కౌకూర్ ప్రాజెక్టు లాటరీ ప్రక్రియ అల్వాల్ వీబీఆర్ గార్డెన్స్ లో, సనత్ నగర్ పాటిగడ్డ లాటరీని హెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో, మహేశ్వరం జల్పల్లి ప్రాజెక్టు లాటరీని బడంగ్పేట్ ప్రజాభవన్ లో, కార్వాన్ లాటరీని కుల్సుంపురాలో నిర్వహిస్తారని తెలిపారు.